రాజీనామా చేస్తానంటూ కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. జగిత్యాలకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం మనం. ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రాజీనామాకు కూడా సిద్ధం అంటున్నాడు జీవన్ రెడ్డి గారు. ఏంటి, ఏం జరుగుతుంది అసలు? అంటే ఈరోజు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న జాయిన్ కావడం జరిగింది. మాకు ఎలాంటి జీవన్ రెడ్డి గారికి ఇంటిమేషన్ చెప్పకుండా తీసుకోవడంతో సీదా మా కార్యకర్తలు చాలా మనస్తాపం గురవ్వడం జరిగింది. దానివల్ల మేము సారు అంటే మాకు తెలియదని చెప్పడం వల్ల సార్ రాజీనామాకు సిద్ధపడడం జరిగింది. మా కార్యకర్తల ఒత్తిడి వల్ల సార్ రాజీనామాకు సిద్ధపడడం జరిగింది. పార్టీ లైన్లో పనిచేస్తాం, పార్టీని గౌరవిస్తాం, కానీ పదవి మాత్రం మనకు వద్దు అని చెప్పి మేము చెప్పడం వల్ల రాజీనామాకు సారు సిద్ధపడడం జరిగింది. ఈరోజు చాలా మంది 4-5 ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సో అందులో భాగంగానే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరాడు. దీంట్లో ఏం జరుగుండొచ్చు అసలు? ఎందుకు అంటే పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ జాయిన్ చేసుకోమనండి, కానీ మాకు ఇక్కడ పార్టీ బలంగా ఉన్నది. మా క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా బలంగా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ సీనియర్ నాయకులు 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయం నడుపుతారు. 7 సార్లు ఎమ్మెల్యేగా చేసిరు, 3 సార్లు మినిస్టర్గా చేసిరు, ఒకసారి ఎమ్మెల్సీగా ప్రజెంట్లీ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2000 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలలో 12 ఓడిపోతే ఏకైక వ్యక్తి కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంతో ప్రభావాలకు గురిపెట్టినా కానీ మినిస్టర్ ఇస్తాం, నీకు ఏదంటే అది ఇస్తాం అని చెప్పడం కానీ పార్టీని పట్టుకొని కష్టకాలంలో మా కార్యకర్తలు అండగా ఉండి 2014 నుంచి 2018 వరకు ఉన్నారు. 2018లో పరిణామాలు చేంజ్ వల్ల ఓడిపోవడం జరిగింది. 2019లో తన స్వతహాగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అప్పుడు కూడా కేటీఆర్ రాయబారాలు నడిపి మీరు వస్తే మీకు మినిస్టర్ ఇస్తాం, ఎందుకంటే మీరు మండలిలో ఏకైక వ్యక్తి అపోజిట్గా ఉన్నారు, మీరు వస్తే మీరు మాకు పార్టీకి కూడా మీ సీనియారిటీ మాకు ఉపయోగపడుతుంది అన్న కానీ పార్టీ లైన్ దాటకుండా క్రాస్ చేయకుండా మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా అదే పార్టీలో కొనసాగిండు. సరే పన్నెమ్మల వల్ల మళ్ళీ గతంలో మొన్న ఓడిపోవడం జరిగింది. సరే ఓడిపోయినా కానీ మా పార్టీ మాత్రం ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో బలంగా ఉన్నది. ఈరోజు ఆ ఎమ్మెల్యేను తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిజామాబాద్ నుంచి లోక్సభ టికెట్ ఇచ్చారు, జగిత్యాల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, జీవన్ రెడ్డికి ఎలాంటి అన్యాయం చేయలేదని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎంపీ టికెట్ అనేది పార్టీ ఇచ్చింది, ఒత్తిడి వల్ల ఇచ్చింది. సారు చెయ్యన్నా కానీ మీరు చేస్తేనే ఇక్కడ నిజామాబాద్లో అరవింద్ అనే వ్యక్తికి టైట్ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ మదియాస్ గతంలో చేసిండు, ఆయన చెయ్యని చెప్పి విముఖత వ్యక్తం చేయడం వల్ల ఎవరైతే బలంగా అయితే అరవింద్ను ఢీ కొడతారో ఆ వ్యక్తిని అన్వేషించి సర్వే చేసి జీవన్ రెడ్డిని ఒప్పించి మెప్పించి ఈరోజు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సార్ ఇచ్చి సార్ మాత్రం చేస్తాను లేడు. అధిష్టానం జీవన్ రెడ్డి అయితేనే మనకు గట్టి పట్టు ఉంటుంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అరవింద్ని తట్టుకోగలుగుతాం, బీజేపీని అక్కడ అజ్జేయగలిగే సత్తా ఉన్నదని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది తప్ప మిగతా వేరే విషయం జీవన్ రెడ్డి వెళ్ళి నేను మొన్న ఓడిపోయి నాకు మళ్ళీ ఎంపీ కావాలని ఎక్కడ కూడా అడగలేదు. ఆయనకు ఆ ఉద్దేశం కూడా లేదు చెయ్యాలని. కానీ రాజీనామా ఎందుకు చేయాల్సి వస్తుంది? రాజీనామా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంత 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది, పార్టీ గురించి కష్టపడ్డాడు. 10 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి ధర్నాలు అది ఇది వేసి పార్టీని పరిశిష్టంగా ఉంచిండు. కనీసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా జాయిన్ చేయించుకున్నాడు. సారు వ్యక్తిగతంగా కానీ మా కార్యకర్తల వ్యక్తిగతంగా కానీ మనోభావాలు దెబ్బతిన్నాయి. అందు గురించే మేము సార్కి చెప్పినాం, సార్ మనకి పదవి వద్దు అని చెప్పినాం, పదవి వద్దు పార్టీ వద్దు అన్నాం. కానీ సార్ ఉండి మనకు పార్టీ మా కన్నతల్లి లాంటిది, మనం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కనుక ఎవరో వస్తారు ఎవరో పోతారు, కానీ మనం ఫస్ట్ నుంచి ఇన్నే ఉన్నాం కనుక మనకు పదవి వద్దు అని పదవికి రాజీనామా చేయమని చెప్పినాం మేము. శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ వచ్చి పరామర్శిస్తున్నారు కదా, ఎట్లాంటి రియాక్షన్ ఉంది జీవన్ రెడ్డి నుంచి? ఖచ్చితంగా ఎమ్మెల్సీకి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇది జగిత్యాల కార్యకర్తల ఒత్తిడి మేరకే జీవన్ రెడ్డి గారు ఈ ఆలోచన తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు ఆలోచించేది ఆయన స్వార్థ రాజకీయం కోసం కాదు. 10 సంవత్సరాలు కష్టకాలంలో ఉన్న నా కార్యకర్తలు రేపు సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో వాళ్ళ పరిస్థితి ఏంది అనే ఆలోచనలో అతను ఉన్నాడు. కానీ అధికార పార్టీలోకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఇక్కడ రివర్స్ ఉంది. అంటే పార్టీ మారే అవకాశం మనకు కనిపిస్తుందా? లేదు, పార్టీ మారే యోచనలో అయితే ఇప్పుడైతే ఏం లేదు. ఎమ్మెల్సీకి మాత్రం ఖచ్చితంగా కార్యకర్తల ఒత్తిడి మేరకు రాజీనామా చేస్తారని మేము అనుకుంటున్నాం. రాజీనామా అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఎందుకు ఇది హైకమాండ్ వరకు పోతే పెద్ద ఇష్యూ అవుతుంది, మళ్ళీ ముఖ్యమంత్రి మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రికే ఇబ్బంది అవుతుంది కదా, ఎందుకు చేయాల్సి వస్తుంది?
ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు 2014లో జీవన్ రెడ్డి గారు కరీంనగర్లో 13 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలు టీఆర్ఎస్ గెలిస్తే ఒక్కటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇదే జైత్యాల నియోజకవర్గం. అప్పుడు కేసీఆర్ గారు మధ్యవర్తులను పంపించి హోమ్ మినిస్టర్ ఇస్తాం, మంత్రి పదవి ఇస్తామన్నా కానీ దేన్ని కూడా లొంగకుండా పార్టీ కోసమే, పార్టీ లైన్స్ దాటకుండా ఉన్నాడు. ఇప్పుడు ఈ సంజయ్ కుమార్ 4 రోజులు కూడా ఓపిక లేకుండా ఈరోజు కేవలం తన స్వార్థం కోసం, తన 200 కోట్ల బిల్లుల కోసం మాత్రమే ఈరోజు పార్టీలకు వస్తుండు. మాలాంటి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలో జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన స్వలాభం కోసం ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం లేదు. మా కార్యకర్తల ఒత్తిడి వల్ల, మా కార్యకర్తల భవిష్యత్తు కొరకు మాత్రమే ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నారు. సో ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మీతో మాట్లాడడం జరిగిందా? జీవన్ రెడ్డి గారు ఎలాంటి విషయాలు చెప్పిండు? మీతో ఏమైనా చెప్పిండా? మేము ఒత్తిడి వల్లనే తప్పకుండా మనం పార్టీలోనే ఉందాం, కానీ పదవి మాత్రం వద్దు అన్న అది చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మా కార్యకర్తలకు అనుగుణంగానే నేను మీకోసమే ఉన్నా, మీకోసం నా కోసం మీరు ఎన్నో చాలా కష్టాలు పడ్డారు. ఈరోజు మీకు చేయవలసి మన ప్రభుత్వం వచ్చింది, మీకు స్థానికంగా మేము అన్ని సపోర్ట్ చేసే టైంలో ఈరోజు ఇలా విధంగా జరగడం వల్ల మేము ఆది శ్రీనివాస్ గారు వస్తున్నారు. సార్ ఎట్లా చూస్తారు దీన్ని? ఏం చెప్తారు ఈ ఇష్యూ గురించి? రియాక్షన్ మాట్లాడిరా? జీవన్ రెడ్డి గారితో మాట్లాడిరా? మీరు రండి, మీరు వస్తారు కదా. ఫోన్లో మాట్లాడడం జరిగింది. నిన్న ఉన్నా కదా, అన్నింటిలో ఉన్నాను. నిన్న శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క నిన్న అన్నింటిగా ఉన్నామే, మీకు తెలుసా? ఆది శ్రీనివాస్ గారు పోతున్నారు, ఎమ్మెల్యే. మొత్తానికి ఇక్కడ మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, రాష్ట్ర కీలక నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా జీవన్ రెడ్డి ఇంటి దగ్గరకు వస్తున్నారు, ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు. చాలామంది ముఖ్య నేతలందరూ కూడా వస్తున్నారు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బతలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నచ్చచెప్పే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ జగిత్యాల నుంచి కూడా చాలామంది కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం జీవన్ రెడ్డితో మాట్లాడుతున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిరన్న? జగిత్యాలన. ఏం జరుగుతుంది అసలు? రాజీనామా అంటున్నారు. సరే, రాజీనామా అనేది సారు ఆలోచన మేరకు కార్యకర్తలం సారు ముందు మేము వెనకాల ఉంటాము. కానీ 40 ఏళ్ళ వస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా అందరికీ కూడా పార్టీని, పార్టీ కేడర్ని, పార్టీతో పాటు కార్యకర్తలను కూడా ధైర్యం ఇచ్చుకుంటూ అందరినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోయిండు. కానీ ఒక సీనియర్గా ఆయన గౌరవించుకుంటూ పోతే కొన్ని వేల లక్షల కుటుంబాలకు ఆదర్శంగా ఉన్న జీవన్ రెడ్డి గారిని ఆయన గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. ఆయనతో పాటు మమ్మల్ని నమ్ముకున్న, మేము సార్ నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నాం కాబట్టి అందరం కూడా ఆయన వింటున్నాం కాబట్టి ఆయన గౌరవం అనేది ఇవ్వాలి. ఒక సీనియర్గా 40 ఏళ్ళతో పాటు ఉమ్మడి జిల్లాతో పాటు పార్టీని, పార్టీ కేడర్ని ఎంత ఇబ్బందులైనా ప్రతిపక్షం హోదాలో ఉన్న అసలు హోదా లేనప్పటికీ కూడా ఆయన అందరికీ కూడా కాపాడుకుంటూ పోయింది. కాబట్టి ఆయన నమ్ముకొని ఎన్నో వేల లక్షల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు విలువిస్తే అందరికి ఇచ్చినట్టు అని మేము సంజయ్ కుమార్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చినారు. దానం నాగేందర్ వచ్చిండు, కడియం శ్రీగారు వచ్చిండు, పోచారం శ్రీనివాసరెడ్డి వచ్చిండు. అలాంటి తీసుకుంటున్నారు కదా, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనేది ఏంది, 40 ఏళ్ళ ఉంది పార్టీ కేడర్ని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీని కాపాడుకుంటూ వచ్చిండు అని చెప్తున్నాం. ఆయన గౌరవం ఇవ్వాలి, ఆయన సీనియర్ కాబట్టి ఆయన చెప్పి చేసేది ఉండే అనే ఆలోచనతోనే మేము ముందుకు వెళ్తాం. ఇన్ఫర్మేషన్ లేకుండా చేసిరంటారు ఇప్పుడు మీరు, అంతేనా? అవును, ఇది వాస్తవం.